ప్రకృతి వైద్యంలో మట్టిని తొట్టిని నమ్ముకుంటే అంత గట్టిగా ఉంటుంది, శరీరం అంత గట్టిగా ఉంటుంది. మట్టి తొట్టి అంటే హైడ్రోథెరపీ అని, మన జల చికిత్స అన్నారు కదా. తొట్టి స్నానం చేయిస్తాం మేము, మట్టి స్నానం చేయిస్తాం, తొట్టి స్నానం చేయిస్తాం, రెండు చేయిస్తాం, శరీరం అంత గట్టిగా ఉంటుంది అనమాట. సో ప్రతి ప్రాబ్లంని కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు దీని లోపల. ఎలాగంటే మట్టి చికిత్స అనేది ఒబేసిటీ ఒక్కదానికే కాదు, చర్మ వ్యాధులు బాగా తగ్గుతాయి, బీపీ బాగా తగ్గుతుంది, పొట్టకి మట్టి రాస్తే డయాబెటీస్ తగ్గుతుంది, ఇంకా నిద్రలేనితనం తగ్గుతుంది, మైగ్రేన్ హెడ్ఏక్ తగ్గుతుంది, తలకి మట్టి పెడితే మైగ్రేన్ హెడ్ఏక్ తగ్గుతుంది. సో ఇలా మట్టి చికిత్స చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటనంటే దానిని వైద్యుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. అక్కడ చాలామంది మా చికిత్సాలయంలో చాలామంది చేస్తూ ఉంటారు, దట్ ఈజ్ ఓకే. కాకపోతే ఏంటనంటే కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టంట్ వేసుకుంటారు, ఎవరికైనా స్టంట్ ప్రాబ్లం ఉంటుంది, బైపాస్ సర్జరీ అవుతుంది, లేకపోతే క్రానిక్ బ్రాంకియల్ ఆస్తమా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మట్టి పెట్టాలి అని అంటే మనం జాగ్రత్త తీసుకొని పెట్టాలన్నమాట. వాళ్ళకి డైరెక్ట్గా మట్టి పెట్టడానికి ఉండదన్నమాట, ప్యాక్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది వాళ్ళకి. సో హోల్ బాడీకి మట్టి పెట్టడం అనేది అలాంటి వాళ్ళకి చేయకూడదు. ఒక్కొక్కసారి సడన్గా ఆ చల్లదనానికి మళ్ళీ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా మనం చూసుకొని పేషెంట్కి చూసుకొని మనం మట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది అనమాట.